నమస్కారం. నేను మీ ఏఆర్కే. జ్యోతిష్యాన్ని భయంగా కాదు, భవిష్యత్తుకి దిక్సూచిగా చూడాలనే చిన్న ప్రయత్నంతో ఒక ఆసక్తికరమైన గోచార విశ్లేషణతో ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురు కటాక్షం పడితే గడ్డిపరక కూడా బంగారం అవుతుంది అంటారు. దేవతలకు గురువుగా, ధర్మానికి దిక్సూచిగా, జ్ఞానానికి మూల కారణంగా వేదశాస్త్రాలలో బృహస్పతిగా వర్ణించబడే దేవగురువు జూన్ 2వ తారీఖు నుండి మిథున రాశిని విడిచి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే గురువు ఎక్కడ ఉన్నారన్నది మాత్రమే కాదు, ఆయన ఎక్కడ చూస్తున్నారన్నది కూడా అత్యంత ముఖ్యమని మహర్షులు పేర్కొన్నారు. పంచమ, సప్తమ, నవమ దృష్టులతో ధర్మం, జ్ఞానం, సంతానం, ఐశ్వర్యం, శుభఫలాలపై తన కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడని పరాశరాది మహర్షులు వివరించారు. అందుకే పెద్దలు అంటారు, గురుబలం ఉంటే గృహంలో గౌరవం, మనసులో ధైర్యం, జీవితంలో దైవకృప కలుగుతాయి అని. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గురువు ఎల్లప్పుడూ ఒకే విధమైన ఫలితాలు ఇవ్వరు. జాతకంలోని స్థానం, దశలు, గ్రహబలాలు, యోగాలు ఇవన్నీ కలిసి ఫలితాలను నిర్ణయిస్తాయి. ప్రత్యేకంగా షష్ఠ, అష్టమ, ద్వాదశ స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు కొంతమందికి ఆలస్యాలు, మానసిక పరీక్షలు, ఆర్థిక ఒత్తిడులు, అంతర్మదనం వంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉన్నా, అదే దేవగురువు కొంతమందిని ఆధ్యాత్మికంగా మేలుకొలిపే శక్తిగా కూడా పనిచేస్తాడు. ఎందుకంటే గురువు కేవలం ధనం మాత్రమే ఇవ్వడు, జీవితానికి జ్ఞానం కూడా నేర్పిస్తాడు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం వల్ల కొంతమందికి జాతకంలో ఇప్పటికే ఉన్న గజకేసరి యోగాలు, నీచభంగ రాజయోగాలు, ధనయోగాలు మరింత యాక్టివేట్ అయ్యే, అంటే బలపడే అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి. కానీ జ్యోతిష్యం అంటే భయపెట్టడం కాదు, భవిష్యత్తుకు దిక్సూచిని చూపించడం. గ్రహాలు శిక్షించడానికి రావు, జీవితానికి జ్ఞానం నేర్పించడానికి వస్తాయి. ఇప్పుడు చంద్రరాశి ఆధారంగా ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారో తెలుసుకుందాం. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహస్థితులు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు. ఇప్పుడు మీనరాశి వారికి ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచార ఫలితాలు. మీనం భావోద్వేగానికి ప్రతీక, దైవభక్తికి నిలయం, లోకాన్ని కళ్ళతో కాదు హృదయంతో చూసే రాశి. ఈ రాశివారు చాలాసార్లు ఇతరుల బాధను కూడా తమదిగా భావిస్తారు. అందుకే కొన్నిసార్లు ప్రపంచం అర్థం చేసుకోపోయినా దైవం మాత్రం వీరిని వదలదు. అలాంటి మీనరాశి వారికి జూన్ 2వ తారీఖు నుండి ఒక అత్యంత శుభప్రదమైన గోచార మార్పు ప్రారంభమవుతోంది. దేవగురువైన బృహస్పతి మీ చంద్రరాశికి పంచమ స్థానమైన కర్కాటక రాశిలో, అది ఉచ్చస్థితిలో సంచరించబోతున్నారు. జ్యోతిష్యంలో పంచమ స్థానం అంటే విద్య, సంతానం, బుద్ధి, సృజనాత్మకత, పూర్వపుణ్యం, స్పెక్యులేషన్. అలాంటి పుణ్యస్థానంలో అది ఉచ్చస్థితిలో ఉన్న గురువు ఉండడం మీనరాశి వారికి అత్యంత శుభప్రదమైన గోచారాలలో ఒకటిగా చెప్పవచ్చు. దైవం ఆలస్యంగా ఇస్తుంది, కానీ అర్హతకు మించినదే ఇస్తుంది అని పెద్దలు అంటారు. ఈ కాలంలో విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చు, హయ్యర్ స్టడీస్ పై ఆసక్తి పెరగవచ్చు, సంతాన సంబంధిత శుభవార్తలు కొందరికి లభించవచ్చు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి గుర్తింపు పెరగవచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే అవకాశం ఉంది, జీవితంపై ఆశాభావం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి, ప్రేమ, కుటుంబం, భావోద్వేగ సంబంధాల్లో మధురత పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఇప్పటి వరకు నా కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసిన మీనరాశి వారికి ఈ కాలంలో కొన్ని శుభ ఫలితాలు ప్రత్యక్షంగా కనిపించే అవకాశం ఉంది. అయితే పంచమ గురువు ఉన్నారని ఆనందమే ఆనందం అని అనుకోవడం సరైంది కాదు. ఎందుకంటే గురువు సంతోషంతో పాటు బాధ్యత కూడా ఇస్తాడు. అందువల్ల పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం, భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం, ప్రేమలో అతిగా నమ్మకం పెట్టుకోవడం వంటి విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. కానీ ఉచ్చస్థితిలో ఉన్న గురువు మనసుకు వెలుగు ఇచ్చే ప్రయత్నం ఎక్కువగా చేస్తాడు. ఇప్పుడు గురువు యొక్క పంచమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ నవమ స్థానమైన వృశ్చిక రాశిని తన పంచమ దృష్టితో చూస్తున్నారు. నవమ స్థానం అంటే
భాగ్యం, ధర్మం, గురువులు, తీర్థయాత్రలు, దైవానుగ్రహం. ఈ స్థానం మీద గురువు దృష్టి పడడం వల్ల దైవభక్తి పెరగవచ్చు, గురువుల ఆశీర్వాదం లభించవచ్చు, తీర్థయాత్రా యోగాలు కలగవచ్చు, భాగ్యవృద్ధి కనిపించవచ్చు. జీవితంలో సరైన దారి చూపించే వ్యక్తులు కలిసే అవకాశం ఉంది. కానీ వృశ్చిక రాశి యొక్క లోతైన స్వభావం కారణంగా భావోద్వేగ తీవ్రత, స్పిరిచువల్ కన్ఫ్యూజన్, చిన్న విషయాలపై లోపల బాధపడడం కొన్నిసార్లు పెరిగే అవకాశం ఉంది. భక్తి అంటే భయం కాదు, భరోసా అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు గురువు యొక్క సప్తమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ ఏకాదశ స్థానమైన మకర రాశిని తన సప్తమ దృష్టితో చూస్తున్నారు. ఏకాదశ స్థానం అంటే లాభాలు, ఆదాయం, స్నేహితులు, కోరికల ఫలితం. ఇక్కడ ఒక విశేషం ఉంది. మకరం అంటే శని ఆధిపత్య రాశి, అదే గురువుకు నీచ స్థానం కూడా. అందువల్ల లాభాలు వస్తూనే కొంత ఆలస్యం కూడా కనిపించే అవకాశం ఉంది. డబ్బు నిలబడడానికి డిసిప్లిన్ అవసరం, స్నేహితుల విషయంలో జాగ్రత్త అవసరం. అతిగా నమ్మి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇవ్వకూడదు. కానీ గురు దృష్టి ఉన్న లాభస్థానం పూర్తిగా చెడు కాదు, అది నిలకడైన లాభం వైపు తీసుకెళ్లే అవకాశం ఎక్కువ. ఈ కాలంలో మెల్లగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది, మంచి పరిచయాలు కలగవచ్చు, సమాజంలో గుర్తింపు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గురువు యొక్క నవమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ జన్మరాశి అయిన మీనరాశిని తన నవమ దృష్టితో చూస్తున్నారు. ఇది గోచారంలో అత్యంత శుభప్రదమైన అంశాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే గురువు దృష్టి నేరుగా జన్మరాశిపై పడడం వల్ల మానసిక స్థైర్యం పెరిగే అవకాశం ఉంది, ఆరోగ్యంపై అవగాహన పెరగవచ్చు, ఆత్మవిశ్వాసం మెరుగుపడవచ్చు, ఆధ్యాత్మిక పరిపక్వత పెరగవచ్చు, జీవితంపై ఆశాభావం బలపడే అవకాశం ఉంది. గురు కటాక్షం ఉన్నవాడికి చీకట్లో కూడా దారి కనిపిస్తుంది అని పెద్దలు చెప్తారు. పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు ప్రభావం వల్ల ఆలోచించి చేసే పెట్టుబడులు, నాలెడ్జ్ బేస్డ్ స్పెక్యులేషన్ కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంది. ప్రత్యేకంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, క్రియేటివ్ సెక్టార్స్, రీసెర్చ్ బేస్డ్ డెసిషన్స్ ఉపయోగపడవచ్చు. కానీ భావోద్వేగంతో ట్రేడింగ్ చేయడం, ఇతరుల మాటలు నమ్మి రిస్క్ తీసుకోవడం, అత్యాశతో డిసిషన్స్ తీసుకోవడం మాత్రం తగ్గించుకోవాలి. అదృష్టం అవకాశాన్ని ఇస్తుంది, జ్ఞానం దాన్ని నిలబడుతుంది అన్న మాట గుర్తుంచుకోవాలి. మొత్తంగా చూసుకుంటే ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం మీనరాశి వారికి విద్య, భాగ్యవృద్ధి, ఆధ్యాత్మిక పురోగతి, మానసిక స్థైర్యం, లాభాల్లో స్థిరత్వం, సృజనాత్మకత అభివృద్ధి వంటి అంశాల్లో అత్యంత శుభప్రదమైన మార్పులను తీసుకురాగల కాలంగా కనిపిస్తోంది. ప్రతి గురువారం విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, గురువులకు నమస్కారం చేయడం శుభప్రదంగా భావించబడింది. భక్తితో గురువును స్మరించిన చోట గ్రహదోషాల కంటే దైవకృపే బలంగా పనిచేస్తుందని మహానుభావులు పేర్కొన్నారు. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు.